పాటించారు. భద్రాచలంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మాల ఉపకుల సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకించాలని, ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులను బయటకు వెళ్లకుండా ఆందోళన చేసి నిలిపివేశారు. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా గల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, వాణిజ్య వ్యాపార సంస్థలను మాల మహానాడు నాయకులు మూసివేయించారు. ఈరోజు దేశవ్యాప్త 21వ తారీఖు ఆగస్టు రోజున దేశవ్యాప్త బంద్కు మాల జేఏసీలు అందరూ మద్దతు పలకడం జరిగింది. భద్రాచలం కేంద్రంగా భద్రాచలం డిపో మరియు విద్యా సంస్థలు, రవాణా మరియు ఇతర హోటల్ యాజమాన్యం, వ్యాపార సంస్థలు మాకు సహకరించి బంద్కు మద్దతు ప్రకటించినందుకు మేము సంపూర్ణ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క తీర్పు మాలలకే కాదు, మాల ఉపకులాలకు కూడా ఇది తీవ్ర అన్యాయం. ఈ యొక్క వర్గీకరణ ఇది కరెక్ట్ కాదని మేమందరం ఈరోజు ధర్నా చేపట్టాం. కాబట్టి మీరందరూ మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్. ఈరోజు 21వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి మాలలందరూ కూడా సపోర్ట్ చేసి ఈరోజు బంద్కి పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా భద్రాచలం ప్రతి ఒక్క స్కూలు, హాస్టల్స్ అన్నీ కూడా బంద్ చేసి రాస్తారోకులు చేసి ఈరోజు అందరూ మాకు సహకరించారు. ఈ వర్గీకరణ విషయాన్ని గతంలో 30 సంవత్సరాల క్రితం వర్గీకరణ కాదని చెప్పి ఆఫ్ చేసేసారు. అదే కోర్టు ఈరోజు వర్గీకరణ చేసుకోమని ఆర్డర్ ఇచ్చింది. దాని మీద వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా అందరినీ బంద్ చేస్తూ మేము అందరూ మాకు సహకరించారు. గతంలో వర్గీకరణ విషయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు పరిస్థితి తెలంగాణలో ఏమైందో మీ అందరికీ తెలుసు. ఈ గవర్నమెంట్లో కూడా మాలలకు అన్యాయం చేస్తే మాత్రం గవర్నమెంట్ను కూల్చేస్తాం. ఇది మాత్రం సత్యం. వాస్తవంగా ఏంటంటే గతంలో వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు, ఎంఆర్పీఎస్ వాళ్ళు. మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు వర్గీకరణ చేస్తున్నారని సవాలు చేస్తుండ్రు. అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఆలోచించి ఏ మాట మాట్లాడాలన్నా కానీ ఆలోచించి మాట్లాడండి. మాలలతో వస్తే చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన వారి అందరికీ కూడా జై భీమ్.